కృష్ణ గారి గురించి ఒక మీ అభిప్రాయం, కృష్ణ గారి అభిమానులుగా. కృష్ణ గారి అభిమానులుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, దాన్ని బట్టి నేను ఎంత అభిమానం అర్థం చేసుకోండి. నాది వర్గల్ మండలము, మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ మండలంలో గ్రామము ఏలూరు అనేటువంటి స్కూల్లో నేను చదువుకునేవాడిని. నా అపోనెంట్ వేరే అబ్బాయి, ఆయన కృష్ణం రాజు గారి ఫ్యాన్, నేను కృష్ణ గారి ఫ్యాన్. మా ఇద్దరికి గొడవ అయింది. గొడవ అయితే నేను కంకర్ రాయి తీసుకొని 1 కిలోమీటర్ పరిగెత్తించి కొట్టిన అతన్ని, కృష్ణ గారిని తిట్టినందుకు. దానికోసము నన్ను మా సారు కోదండం అంటారు, అప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, కాళ్ళు పైకి తలకాయ కిందికి కట్టేవాళ్ళు, అలా కట్టారు నిన్ను. అంటే అంత పిచ్చి నాకు, అంత పిచ్చి. సాయిరామ్ థియేటర్లో యమలీల సినిమా కృష్ణ గారి సాంగ్, అప్పటికి నేను కృష్ణ గారితో క్లోజ్ అయినా 7 సార్లు వేయించుకొని సాయిరామ్ థియేటర్లో ఆ సాంగ్ చూసినాం స్పెషల్గా. ప్లస్ 7 రోజుల్లో 8 సార్లు చూసిన సినిమా. అంటే డైలీ వెళ్ళేవాడిని షోకి, అంత పిచ్చి కృష్ణ గారు అంటే. ఎందుకంటే కృష్ణ గారితో సుమారు 1991 నుండి 2020 వరకు ఆయనతో నేను ట్రావెల్ చేసిన. చాలా ఎక్స్ట్రీమ్ క్లోజ్. కృష్ణ గారు కానీ విజయనిర్మల గారు కానీ చాలా క్లోజ్. ఆయన చేసిన సినిమా పండంటి సంసారం అని ఒక సినిమా చేసినారు లాస్ట్కు. ఆ సినిమాలో ఉంటాను, ఆ సినిమాలో నేను ఉంటా. ఆ సినిమా త్రూఅవుట్ నేను సినిమాలో కావాలని నన్ను పెట్టుకున్నారు. సినిమా త్రూఅవుట్ ఉంటా నేను. అమ్మ దొంగ నేనే చేసిన, నెంబర్ 1 నేనే చేసిన. మహేష్ బాబు మీద కూడా అదే అభిమానం ఉందా మీకు? కృష్ణ గారే. మీకు ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి సినిమాలో కూడా అవకాశం వచ్చింది కదా యాక్ట్ చేయమని? ఇప్పుడు కాదు, అది నాకు వచ్చింది ఆపద్ బాంధవుడు సినిమాలో వచ్చింది, చాలా పాతది. ఆపద్ బాంధవుడులో చిరంజీవి గారి పక్కన ఒక అబ్బాయి ఉంటాడు, బ్రాహ్మడు. ఆ క్యారెక్టర్ వచ్చింది, మిస్కమ్యూనికేషన్ వల్ల మిస్ అయ్యా నేను. క్యారెక్టర్లు నేను చేయనండి. నేను ఏదన్నా ఈ పంతులకు సంబంధించినవి ఉంటే, ఇప్పుడు గోవిందాలో తిరుమల గుళ్ళో నేను పూజారిగా చేశాను, అన్నమయ్య సెట్లో గుళ్ళో పూజారిగా చేశాను. అట్లా కొన్ని సినిమాలు చేశాను అంతే. చిరంజీవి గారితో నేను చేశాను ఆల్రెడీ. ఎస్పి పరశురామ్ అనే సినిమాలో చిరంజీవి గారికి శ్రీదేవికి పెళ్లి నేనే చేయిస్తాను 94 సినిమాలో. ఓకే అండి. ఓం నమో వెంకటేశాయ. మీకు గురువు గారుగా జ్యోతిష్కం చెప్పే గురువు గారు కన్నా కృష్ణ గారి అభిమానాన్ని మీరు ఎంత చెప్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా పిచ్చి. అంటే ఒక ఎగ్జామ్, నేను కృష్ణ గారి ఇంట్లో 2016 వరకు, 1991 నుండి 2016 వరకు, అంటే ఇంచుమించు 16 ప్లస్ 25 సంవత్సరాలు నేను వినాయక చవితి పూజ నిర్వహించేవాడిని వాళ్ళ ఇంట్లో. ఆయన కట్టిన ప్రతి ఇంట్లో నేనే చేశాను, ఆయన ఫామ్ హౌస్లో నేనే చేసేవాడిని. అంటే మాకున్న పిచ్చి ఎట్లాంటిదంటే, మా బావమరిది నరేష్ అని ఉంటాడు, వాడిని తీసుకొని ఒకరోజు వినాయక చవితి పూజకి తీసుకెళ్ళినవాడిని. తీసుకెళ్తే వాడిని నా పక్కన కూర్చోబెట్టుకొని వినాయక చవితి పూజ చేస్తుంటే కృష్ణ గారు వచ్చి కూర్చున్నారు, కృష్ణ గారు విజయనిర్మల గారు వచ్చి కూర్చున్నారు. వినాయక చవితి పూజ చేస్తున్నా, ఎందుకో తలదిప్పి అలా చూశాను నేను మా వాడిని. చూస్తే వాడు ఏడుస్తున్నాడు సీరియస్గా, ఈయనను చూసుకుంటూ. కృష్ణ గారిని చూస్తే వాడికి ఆనందంతో కళ్ళలో నీళ్ళు ఏడుస్తున్నాడు వాడు. నాకు భయం అయిపోయింది, ఎందుకు ఏడుస్తున్నాడు వీడు అంటే. అప్పుడు చెప్పాను నేను, అయ్యా ఇట్లా మీరంటే పిచ్చి ఫ్యాను అంటే. మా వాడు ఆయన ముట్టుకొని అదేదో ఇక వాడు ఆనంద పారవశ్యంతో ఇక వాడు అంటే కృష్ణ గారు అంటే అంత ఎక్స్ట్రీమ్ పిచ్చి. అంటే నా జీవితం అంతా ఇంచుమించు 15 సంవత్సరాలు పద్మాలయ స్టూడియోలోనే గడిచింది. బండి వేసుకొని పద్మాలయ స్టూడియోలోకి వెళ్ళిపోయి కూర్చునేవాడిని. ఇంకా అదొక పిచ్చి. కృష్ణ గారు అంటే ఎక్స్ట్రీమ్ పిచ్చి అంతే. ఎందుకంటే ఆయన ఎంత క్లోజ్గా మూవ్ అయ్యేవారంటే, ఏదైనా సినిమా పోతే వేరే వాళ్ళు వచ్చి సినిమా హిట్ అని చెప్తే కూడా పక్క జరుగు, ఏంది సినిమా, మన సినిమా నన్ను అడిగేవారు. అంటే ఏం లేదండి బాలేదు సినిమా అంటే, పోయింది అనేవాడు. అసలు సినిమా పోయింది, హిట్ లైట్ సినిమా చేసినామా అంతే. ఎవరండి ఒకటే సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసిన ఏకైక వ్యక్తి. 1972లో 18 సినిమాలు ఒక సంవత్సరంలో. ఇంకెవరండి?